ఓ 2 కప్పుల అటుకులు మనం ఒక బౌల్‌లో తీసుకొని బాగా కడిగి కొంచెం నీళ్లు పోసి ఒక 5 మినిట్స్ గాని పెట్టుకున్నామంటే బాగా మెత్తంగా అలా బాగా వచ్చేస్తాయి. వాటిని అలా బాగా చేసుకున్న తర్వాత ఒక 4 టమాటాలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వేసి మిక్సీకి మరీ మెత్తగా వేసుకోకుండా కొంచెం గరుగ్గా వేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి 1 కప్పు, నెక్స్ట్ జొన్న పిండి తీసుకుందాం. జొన్న పిండి 1 కప్పు, అవతల శనగపిండి ఒక 2, 3 స్పూన్లు, అరకప్పు వేసినా పర్వాలేదు, కానీ 2, 3 స్పూన్లు వేస్తే బాగుంటుంది. వేసుకొని తర్వాత 1 కప్పు కట్ చేసి సన్నగా పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఆ పిండిలో వేసుకోవాలి. ఒక క్యారెట్, 2 క్యారెట్లు తురుముకొని ఆ తురుము, కొత్తిమీర 1 కప్పు బాగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర అది కూడా వేసుకొని మనం దాంట్లో తగినంతగా సాల్టు, కొంచెం నీళ్లు పోసుకొని అంటే ఆకు ఈ టమాటో ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకని కొంచెం నీళ్లు పోసుకొని చూసుకొని కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి. మీకు ధనియాల పొడి ఉంటే అది కూడా వేసుకోండి. మిరియాల పొడి అది వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా మెత్తంగా అలా ముద్దగా చేసుకున్న తర్వాత అది ఒక ప్లాస్టిక్ కాగితం మీద దాన్ని మనం కొంచెం నూనె రాసి అలా తట్టి పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి. మళ్ళీ అలాగాని కాల్చుకుంటే స్నాక్స్ చాలా బాగుంటాయి. దీనికి చక్కగా పల్లీల చట్నీ కానీ చేసుకొని తింటే సూపర్ టేస్టీ అండి. నేను ఇది మొన్న చేశాను, మా పిల్లలకి అందరికీ బాగా నచ్చింది. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాగుంటే ఒక కామెంట్ ఇవ్వండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. హెల్తీ ఫుడ్డు ఇది, పిల్లలకు కానీ పెట్టామంటే చాలా హెల్తీ. థ్యాంక్ యూ.